ప్రత్యక్ష ఛానల్ కి ఘన స్వాగతం. చంపేసినాక ఒకసారి చూసుకో, నేను గాని బ్రతికినానా నిన్ను చంపేస్తా. సూరి దైవ దర్శనానికి తిరుపతి కొండ, ప్రసాదానికి అనవరం కొండ, కోరిన కోర్కులు తీరాలంటే సింహాచలం కొండ, స్వయం కృషితో పైకొచ్చిన వాడు మా విజయ్ దేవరకొండ. కొండనా కొండనా! ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే ఇదే. ఇంతకీ విషయంలో రావట్లేదు అనుకుంటున్నారా? మా బావ చెప్తాడు. కింగ్డమ్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈ కింగ్డమ్ విషయం గురించి చెప్పే ముందు ఈ సినిమా స్టోరీ ఏంటి అంటే క్లుప్తంగా అన్నదమ్ముల అనుబంధంతో మొదలై స్పై అనే కాన్సెప్ట్ తో కన్ఫ్యూజ్ అయ్యి అర్థం పర్థం లేని సన్నివేశాలతో బరువై ఎంటర్టైన్మెంట్ కరువై రాజకీయ నటులతో అంతమై ప్రేక్షకుల సహనానికి పరీక్ష నిలిచింది. అయితే స్టార్టింగ్ అన్నదమ్ముల అనుబంధం అనేది మొదలైనప్పుడు బాగుంటుంది, సినిమా అంతా బాగా వెళ్తున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఈ స్పై అలాగే రాజకీయం అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఇవన్నీ చాలా చిందరవందర గందరగోళం అయిపోయింది. అది నీకు కూడా తెలిసిందే. బావా సినిమా చూశాను, నన్ను మళ్ళీ గందరగోళంలోకి నెట్టకు. సినిమాలో విజయ్ దేవరకొండ ఎలా చేశాడు, విజయ్ దేవరకొండ ఎలా చేశాడు అనే కంటే ఎలా చెయ్యాలో అప్కమింగ్ ఆర్టిస్టులకు ఒక ఎగ్జాంపుల్గా ఉండేలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. ఈ సినిమా గురించి చెప్పడానికి ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్లో ఉంది. అది ఏంటనేది మనం సినిమా చూసే తెలుస్తుంది. అయితే ఒక్క విషయం అయితే చెప్పాలి ఏంటంటే కొండన్న ఫ్యాన్స్ అందరూ మాత్రం డెఫినెట్గా చాలా చేసుకుంటారు. అలాగే ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాలంటే కొండన్న తర్వాత చెప్పుకోవాల్సింది సత్యదేవ్. తను ఏమాత్రం తగ్గకుండా ఒక తమ్ముడు గురించి ఆరాటపడే అన్నగా అత్యద్భుతంగా నటించాడని చెప్పాలి. అంటే తన యాక్టింగ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఈ మూవీలో వచ్చింది. 100% ఇంటర్వెల్ బ్యాంగ్ గాని, అన్నదమ్ములు కలుసుకునే సన్నివేశం గాని, ఆ క్యూరియాసిటీని పెంచి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో చించి మనందరినీ ఆనందింపచేసి చాలా బాగా చేశారు. అంతే, ఇంకా ఎందుకన్నా చెప్పడానికి వెళ్ళలేదు. ఎందుకంటే నిజంగా ఇద్దరు కూడా పోటీ పడుతూ, మేము ఇద్దరు పోటీ పడుతున్నాం అలా కాదండి, మా ఇద్దరి కంటే బాగా చేశారు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పొచ్చు, ఫస్ట్ హాఫ్ తో హై రేంజ్కి వెళ్ళి ఆ రేంజ్ మొత్తం సెకండ్ హాఫ్ లో దించేశారని చెప్పొచ్చు. నిజంగానే ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ మనం ఎక్కడికో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ సినిమా అక్కడికి రాదు, అక్కడే ఉంటది. వాళ్ళు ఎక్కడికి రాలేదు, ఎక్కడికి తీసుకెళ్లేదు, అలా వదిలిస్తా బాగుండు, బయటకు వచ్చేవాళ్ళం. అవును నిజమే. ఆ సెకండ్ హాఫ్ లో అయితే అసలు ఆ స్పై అంటారు, మళ్ళీ ఏదో యుద్ధం అంటారు, మళ్ళీ ఏదో గొడవలు అవుతాయి, ఒకరినొకరు కాల్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, ఏది పడితే చేసేసుకుంటూ ఉంటారు. శ్రీకాకుళంలో మొదలై శ్రీలంక వెళ్ళిపోద్దంటే ఈ మధ్య ఎన్ని సినిమాలు చూస్తున్నాం. కేజీఎఫ్ గానీ, దేవరా గానీ, సలార్ గానీ, అన్నిటిని మిక్సీ చేసి మా బాగా చెప్పాడు. మిక్సీ చేసి రసం పిండేశారు ఫైనల్ గా. మామూలుగా కాదు, ఎందుకంటే అలాగే ఈ సినిమాలో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే హీరోయిన్ అంటే కింగ్డమ్ సినిమాలో కింగ్ ఉన్నాడు విజయ్ దేవరకొండ, కానీ క్వీన్ హీరోయిన్ ఉందా సినిమాలో? మరి అదే కదా, క్వీన్ మాత్రం ఎక్కడా కనబడదు. అలాగే చాలా 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 తీవ్రమైన సన్నివేశంలో ఉన్నప్పుడు, అన్నయ్య చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు హ్యాపీగా మన కింగ్ వెళ్ళి క్వీన్ లో పడుకుంటాడు, మందు కొట్టి పడుకుంటాడు. అసలు ఏం చేస్తాడో అర్థం కాదు. తర్వాత 2 రోజుల తర్వాత తీరుకుంటాడు, అప్పుడే అక్కడ అంతా తగలబడిపోద్ది. ఏమన్నా అంటే మా అన్నయ్య కోసం నేనే తగలబడేస్తా అంటాడు. అక్కడ అన్నయ్య ప్రాణం పోయే వరకు పైకి కూడా లేగడు. బా ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది బాబా. లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఎందుకు తీసారు నువ్వు అడిగావా? పార్ట్ 2 కోసం. పార్ట్ 2 కోసమో కాదో తెలియదు, కానీ ట్రైలర్ లో ఒకటి ఉంది, మా అన్నయ్య కోసం ఏదైనా తగలబెట్టేస్తా. నిజంగానే సెకండ్ హాఫ్ మాత్రం తగలబెట్టేశాడు, అందులో డౌట్ లేదు. విజయ్ దేవరకొండ కూడా నువ్వు బాగా చెప్పావు బావా. అదే విజయ్ దేవరకొండ కాదు, కానీ విజయ్ దేవరకొండ తగలబెట్టకుండా డైరెక్టర్ తగలబెట్టేశారు. ఇక్కడ విషయం అది బావా, గనలేదు బావా. ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లలు పడుకుంటే నీకు ఇంకో విషయం చూసావు బావా, ఈ మధ్య అందరూ కూడా కన్నప్పని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టున్నారు. సడన్ గా గంగ పడతారు, సడన్ గా బాణాలు వేసి
అని కొట్టేసుకుంటారు. అదేంటో అర్థం కాదు. గన్నలన్నా వాడాలి, బాణాలన్నా వాడాలి. ఒకవైపు గన్నలు వాడేస్తుంటారు, ఒకవైపు బాణాలు వాడేస్తుంటారు, ఒకవైపు ఏది పడితే అది వాడేస్తుంటారు. నిజం బావా, 70 సంవత్సరాల క్రితం అన్నాడు. 70 సంవత్సరాల ముందుకు వచ్చినప్పుడు సెల్ ఫోన్లు వాడేస్తుంటారు, మెసేజ్లలో నచ్చినట్టు వాడేస్తుంటారు. అంటే టెక్నాలజీ అప్పటి నుంచి వాడుతున్నారు బావా. అప్పటికింత టెక్నాలజీ ఉన్నట్టు చూపిస్తారు, అది ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వదు. బావా, వెంకటేష్ మురుగన్ క్యారెక్టర్ చేశాడు కదా అన్న, తమిళ వల్ల அவர் நல்லா பண்ணிட்டாரு బావా. அந்த క్యారెక్టర్ కూడా நல்லா இருக்கு. బట్ என்ன పరిచయంలో ఆయన ఎందుకు అలా మారిపోతాడు అన్నది కూడా ఎవరికి తెలియకుండా తీసాడు బావా. అది ఇప్పుడు ఏంటంటే తమిళ నాకు రాదు కాబట్టి అదే అని చెప్పాను మమ అన్నట్టు. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే బాబురాజ్ గారని ఉంటారు. అంటే ఈ మురుగన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, వాళ్ళ ఫాదర్ మాత్రం అంటే ఈ విలన అందరినీ ఎలా పడతారో నరికిసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అంటే ఎలా ఉంటుందంటే అది ఆ నరుక్కోవడం కూడా ఏదో పానీపూరి కూడా ఉల్లిపాయలు కోస్తుంటాడు చూడండి, అలా పేకలు కోసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అయితే అలాంటి జస్ట్ వచ్చి పట్టుకొని కొట్టి వెళ్ళిపోతుంటాడు విలనం, పెద్ద విలనం. ఎందుకే ఆ బాబురాజ్ గారు మలయాళంలో చాలా పెద్ద యాక్టర్. అయినా వాణి విశ్వనాథ్ గారు ఉన్నారు కదా బావా, మన చిరంజీవి గారితో కిటుకులు తెలిసిన బావా. అవునా, వాళ్ళ హస్బెండ్. సూపర్ బావా, చాలా మంచి విషయం షేర్ చేసాం. సో ఆయన కూడా తనకున్న పరిధి మేరకు అత్యద్భుతంగా నటించారు. యాక్చువల్గా మ్యూజిక్ జిమ్చిక్ అదేంటంటే మనకి 4 సాంగ్స్ అని చెప్పి వికీపీడియాలో చూపిస్తే సింగిల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. హృదయంలో ఏదో సాంగ్ ఉంది, అది లవ్ సాంగ్ కూడా ఉందా? అవును, ఒక సాంగ్ కూడా ఎక్కడ చూడలేదు. అంటే ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ లా ఏదో వినిపిస్తుంది అంతే తప్ప, అంటే ఒకప్పుడు మనం గమనిస్తే సాంబశివుడు అన్న పాట తప్ప ఇంకేది వినలేదు బావా. బావా, ఇవన్నీ పక్కన పెట్టు, సింపుల్ గా ఈ సినిమా కోసం ఒక ముక్కలో చెప్పు. ఫస్ట్ హాఫ్ రియల్లీ కింగ్డమ్, సెకండ్ హాఫ్ పరమ బోర్డమ్. కానీ ఏది ఏమైనా ఒక నటుడిగా ఈ సినిమా ఖచ్చితంగా పెంచుతుంది మన విజయ్ దేవరకొండ స్టార్డమ్. బావా పాటు ఎప్పుడు బావా? నువ్వు బావా.